సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఈరోజు నేను మిమ్మల్ని అడగబోయే ప్రశ్న, ఆ. చాలా మంది ఎందుకు డిస్కస్ చేయడం అవసరమా అనుకుంటారు. ఉమ్, అంటే అందరి ఇళ్లలో పెద్దవాళ్ళు ఉండకపోవచ్చు ఒక దిశానిర్దేశం చూపించడానికి. కొంతగా ఆడపిల్లల తల్లులకు కూడా అంత ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు, కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం మన వీడియో చాలా ఉపయోగపడవచ్చు. సో మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, మెచ్యూర్ అయిన ఆడపిల్లలకు తల్లులు ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి, ఎలాంటి ఆహారం ఇవ్వాలి. ఈ రోజుల్లో అసలు కూర్చోబెట్టట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు కూర్చోబెట్టాలి, దాని వెనకాల ఉన్న సారాంశం, అర్థం పరమార్థం ఒకసారి డిస్కస్ చేద్దామమ్మా. చాలా సున్నితమైన అంశం అడిగారమ్మా, అమ్మా. కానీ చాలా ప్రధానమైంది. ఎస్. సాధారణంగా అమ్మాయికి వయసు వస్తోంది అనడానికి కొన్ని సంకేతాలు కనపడతాయి. శరీరంలో మార్పులు వస్తాయి కదా, తల్లి వాటిని గుర్తించి అసలు మెచ్యూర్ అవడం అంటే ఏమిటి అనే సంగతి చెప్పాలి. చాలా మందికి అది తెలియక కంగారు పడే ప్రమాదం ఉంది. అంటే ఇప్పుడు పెద్ద అవసరం లేదనుకుంటా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఒకప్పుడైతే కంగారు పడిపోయి షాక్ కూడా గురయ్యేవాళ్ళు. వాళ్ళకి చెప్పకపోతే ఒక్కసారిగా భయపడి ఏమిటైంది, ఇట్లా అయిపోతుంది ఏమిటి అని అలా కంగారు పడిపోయే అవకాశం ఉంది. అప్పుడు చెప్పాలి. ప్రస్తుతం అవసరం ఉందని నేను అనుకోను, అంతవరకు అయితే తెలుస్తోంది. కానీ అయినప్పుడు కూర్చోబెట్టాలి అన్నది ప్రధానమైనటువంటి అంశం. కూర్చోబెట్టడం అంటే పూర్వకాలం ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు, కుదరవంటే. కానీ అప్పుడు నోటితోనే అన్నం తిన్నాం, ముక్కుతోనే గాలి పీల్చాం. అప్పుడు ఆడవాళ్లే గర్భధారణ చేశారు, ఇప్పుడు ఆడవాళ్లే చేస్తున్నారు. ఏం మారిందమ్మా? మన వ్యవహార శైలి మారింది కానీ మౌలికాంశాలు మారలా. ఎందుకు కూర్చోవాలి? అప్పుడు తాటాకుల మీద కూర్చోబెట్టేవారు, ఇప్పుడు అది అవసరం లేదు, అందుబాటులో లేవు గనక. ఇప్పుడు కనీసం ఇంట్లో కదలకుండా ఒక చోట కూర్చోవడం అలవాటు చేయాలి. వీలైనంత విశ్రాంతినివ్వాలి. ఒక 11 రోజుల పాటు అట్లీస్ట్, కనీసం 3 రోజుల పాటు అస్సలు కదలకూడదు. ఆ తర్వాత 11 రోజుల పాటు చాలా తక్కువ కదలిక ఉండాలి. ఎందుకంటే శరీరంలో చాలా పెద్ద మార్పు వచ్చింది. ఈ మార్పు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఉంటుంది. ఎందుకంటే హార్మోన్ల ప్రభావం వల్ల కదా ఆడ మగ తేడా తెలిసేది. హార్మోన్లు వాటి పని అవి చేసినప్పుడు శరీరంలో ఎంత మార్పులు వస్తాయో మనసులో కూడా అంత మార్పులు వస్తాయి. కనుక మనస్సుని కూడా ఆ సమయంలో సరిగ్గా చూడవలసినటువంటి అవసరం ఉంది. దాని గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల దాని గురించి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. పిల్ల షాకు గురవకుండా చూసుకోవాలి, మొదటి సంగతి. ఆ తరువాత అది ఏమిటో ముందరే చెబితే షాక్ అవ్వదు. అది చెప్పినప్పుడు కూర్చోబెట్టాలి ఒక చోట. ఒక చోట కూర్చోబెట్టడం సాధారణంగా తెల్లని బట్ట వేసి కూర్చోబెడతారు. ఎందుకు తెల్లని బట్ట వేస్తారు? దాన్ని నీట్గా ఉండేటట్టు, దాని మీద ఏమీ మరకలు అవ్వకుండా ఉండేటట్టు అమ్మాయి జాగ్రత్త పడడం కోసం. అంతే కదా, అది తెలియడం. ఆ 3 రోజులు మామూలుగా పూర్వకాలం బట్టలు మార్చేవాళ్ళు కాదు, తల దువ్వుకోవద్దనేవాళ్ళు, ఏమీ లేకుండా ఉన్నది ఉన్నట్టుగానే ఉండడం. ఎందుకు యాజ్ ఇట్ ఈజ్ ఎందుకు ఉండాలంటే ఏ రకమైన అలసట కలగకూడదు. ఆ సమయంలో చిన్న గాయం కలిగితే కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అని. అంటే మార్పులు వచ్చాయి గనక దాని ఎఫెక్ట్ లైఫ్ లాంగ్ కూడా ఉంటుంది. ఇది బయటికి కనిపించేటటువంటి విషయం. ఇలా ఒక చోట కదలకుండా ఈ రోజుల్లో అలా తాటాకులేసి వేసి కూర్చోబెట్టకపోయినా ఒక మంచమో బల్లో ఇచ్చి ఈ 3 రోజులు దీని నుంచి నువ్వు వీలైనంత వరకు కదలకు. సిక్ పర్సన్ అనుకోండి, మనం మొక్కల్ని కూడా ఇక్కడి నుంచి అక్కడికి మారిస్తే ద ప్లాంట్ ఈజ్ సిక్ అని చెప్తూ ఉంటారు. 4 రోజులు తేరుకునేదాకా అతను జాగ్రత్తగా నీడలో పెట్టి ఇంత మార్పు వచ్చాక అలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో ఇచ్చే ఆహారం, అసలు ముందర నేను చెప్పింది ఏమిటి అంటే శరీరానికి శ్రమ కలగకుండా ఉండడం మొదటి భాగం. వీలైనంత కదలిక కూడా తగ్గించాలి, కదలకుండా ఉండే వీలైనంత తక్కువ, అవసరాలకు మాత్రమే కదిలేటట్టు. ఇక ఆహారం విషయానికి వస్తే ఉప్పు కారం లేని ఆహారం పెట్టడం మంచిది. కారం అంటే ఓకే, కానీ ఉప్పు లేకుండా పెట్టాలి. ఆ తర్వాత నువ్వులు, బెల్లం, కొబ్బరి, పచ్చి కొబ్బరి కాదు మళ్ళీ ఎండు కొబ్బరి, ఇవి పెట్టాలి. ఇవి మనకు ఇంకా నేను వివరం చెప్పక్కర్లా. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఇది కొబ్బరిలో మిగిలిన విలువలు ఉంటాయి. బెల్లం పంచదారది కాకుండా బెల్లంతో చేసి పెట్టాలి, బెల్లంది.
ఇది శరీరానికి కావాల్సినటువంటి రక్తహీనత పోగొడుతుంది. పైగా నువ్వుల వల్ల ఏంటంటే ఇటు కావలసినటువంటి పోషకాలు ఇవ్వడంతో పాటు అక్కర్లేనిది ఏదైనా ఉంటే వాషౌట్ చేయడానికి సహకరిస్తుంది. శరీరం వాతతత్వానికి ఎడుతుంది కనుక వాతతత్వం నుంచి వేడికి రావాలంటే నువ్వులు అవసరం. అందుకే పూర్వకాలం మరి ఉప్పు కారం లేకుండా పెట్టాలి అంటే పులగం పెట్టేవాళ్ళు. ఇప్పుడు పులగం చేసి కూడా అందులో ఉప్పు వేసి పెడుతున్నారు. లేదు, దాన్ని చేయడానికి పద్ధతి ఉంది. 1 యూనిట్ పెసరపప్పు తీసుకుంటే 2 యూనిట్లు బియ్యం తీసుకుని మళ్ళీ 1 యూనిట్ నెయ్యి తీసుకుని 8 యూనిట్ల నీళ్లు తీసుకుని ఈ పప్పు బియ్యము ఈ 8 యూనిట్ల నీళ్లు కొద్ది ఒకేసారి కాకుండా ముందర కొంచెం పెట్టి ఉడుకుతూ ఉండగా మళ్ళీ పోసి నెయ్యి వేయాలి. అందులో వేసి తగినంత బెల్లం వేస్తారు. బెల్లం. ఈ బెల్లం ఎప్పుడైతే తీసుకుంటామో ఉప్పు తినాలి అనేటటువంటి జిహ్వాకి ఆ చాపల్యం ఉండదు, బెల్లంతో తీసుకుంటారు. ఇంకా ఆ సమయంలో అన్ని రకాలైనటువంటి బలవర్ధకమైన పదార్థాలు, అందుకే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ప్రత్యేకంగా అమ్మాయి ఈ విధంగా మెచ్యూర్ అయింది అంటే రకరకాల నట్స్ పట్టుకెడతారు, డ్రై ఫ్రూట్స్ అన్ని పట్టుకెళ్ళిస్తారు. ఇవన్నీ కూడా మంచిదే, కాకపోతే ఉప్పు కారం తగలకుండా ఉండాలి, చాలా మంచిది. ఈ నియమం 3 సార్లు వరకు పాటించాలి, 3 టైమ్స్. దీంతో పాటుగా ఈ మధ్య నేను విన్నది ఒక గైనకాలజిస్టు, చాలా చిన్న ఆవిడ, అప్పటికి ఇప్పుడు పెద్ద ఆవిడ అయి ఉంటుంది. ఆడపిల్లలకి లైఫ్ లాంగ్ టెటనస్ అవసరం లేకుండా ఉండడానికి ఈ మెచ్యూర్ అయినటువంటి మొదట్లో ఒకసారి టెటనస్ ఇప్పించాలట, 1 నెల రోజుల లోపల, 15-20 రోజులకి. మళ్ళీ 6 మంత్స్ తర్వాత మళ్ళీ పీరియడ్స్ వస్తాయి కదా, ఆ తర్వాత ఒకసారి ఇప్పించాలట టెటనస్, 1 ఇయర్కి ఒకసారి ఇప్పించాలట. ఇంకా లైఫ్ లాంగ్ డెలివరీస్ అయినా మరేమైనా అసలు ఆడవాళ్ళకి టెటనస్ ఇవ్వాల్సిన అవసరమే ఉండదట. పర్మనెంట్ టెటనస్ ఇంజెక్షన్ అని, అది మళ్ళీ ఒకసారి కనుక్కోవాలి. ఆవిడ చెప్పడం వల్ల నేను కొంతమంది విద్యార్థుల్ని, అప్పటికి అయిపోయి ఉంటారు కదా వాళ్ళు, కొత్త ఏం కాదు, వాళ్ళకు కూడా ఆవిడ ఏదో మార్గం చెప్పింది. ఏమిటంటే ఇప్పుడు ఒకసారి తీసుకుని ఇంకో కొన్నాళ్ళ తర్వాత తీసుకుని, అది కూడా పీరియడ్స్ వచ్చిన 2 రోజులకి అని ఒక నియమం ఉంది. బాగా తెలిసినటువంటి ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చక్కగా కొత్తగా మెచ్యూర్ అయిన పిల్లలకి ఇట్లా, ఆల్రెడీ మెచ్యూర్ అయ్యి 1-2 సంవత్సరాలు అయిపోయి ఇంకా పెళ్లి చేసుకోబోతున్నారు ఆడపిల్లలకి ఎలా ఇవ్వాలి అని కనుక్కుని ఇప్పించినట్టయితే ఈ ధనుర్వాతం అని చెప్పేటటువంటిది టెటనస్ వచ్చేటటువంటి అవకాశం ఉండదు. ఇవన్నీ ఆ రోజుల్లో ఈ ఇంజక్షన్లు లేవు కనుక ఏం జరగాలి, శరీరానికి పటుత్వం రావాలి, ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి కనుక నువ్వులు బెల్లం ఇచ్చేవారు. ఇటువంటి ఆహారం ఇవ్వాలి. తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం తల్లి చెప్పాలి, ఏ విధంగా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా ప్రవర్తించాలి. బయటికి వెడుతూనే ఉంటారు కదా చదువు కోసము ముందర, తర్వాత ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి. మరి శారీరకంగా ఇబ్బంది ఉండడంతో పాటు మనసు కూడా చికాగ్గా ఉంటుంది ఆ టైంలో, ప్రతిదానికి చికాకు పడిపోతూ ఉంటారు. దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, దానికి తగినట్టుగా ఏ విధంగా ఉండాలి, వస్త్రధారణ ఎట్లా ఉండాలి, ఏ రకంగా డ్రెస్ చేసుకుంటే సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఒకటే సౌకర్యం కాదు. వీటన్నింటినీ అమ్మాయి యొక్క శారీరక స్థితిని బట్టి తల్లి వారికి సర్ది చెప్పి సరిచేయాల్సినటువంటి అవసరం ఉందమ్మా. ఇక్కడ ఈ 3 సార్లు ఈ పులగం అన్నం అన్నామే, దీనికి సంబంధించి ఒక విషయం చెప్తా, ఎందుకు అప్పుడు అలా పెట్టమంటారు. తీపి పదార్థాలు కూడా తినొచ్చు. ఎవరికైనా నెలసరిలో ఇబ్బంది, నొప్పులు, బాధ వస్తూ ఉంటే వయసుతో సంబంధం లేదు, వాళ్ళని 3 పీరియడ్స్ కాలంలో ఈ ఆహారమే తీసుకోమన్నారు. పెసరపప్పు బెల్లంతో కలిపిన అన్నం అంతే. ఇంకా తినాలనిపిస్తే మెత్తగా అన్నం వండుకుని పాలు బెల్లం వేసుకుని తినండి, మజ్జిగొద్దు, ఇంకే పదార్థాలు వద్దు, 3 రోజులు అలా తినండి. అలా 3 సార్లు పీరియడ్స్ వరకు తింటే చాలా మందికి కంట్రోల్ అయింది. చాలా మంది వైద్యులు చెప్పినటువంటి మాట ఇది. ఇంకా కొద్దిగా ఫుల్ కంట్రోల్ కాకపోతే 6 నెలలు, 3 to 6 months, శుభ్రంగా
ఆ 3 రోజులు ఉప్పు పులుపు కారం తిరగకూడదమ్మా, ఇంకేం అక్కర్లేదు, అది లెక్క. లేదు నేను సగ్గుబియ్యం జావ తాగుతాను, ఓకే, రాగి జావ తాగుతాను, ఓకే, అందులో ఉప్పు వేసుకోకు, బెల్లం వేసుకోకు, కారం వేసుకోకు. ఉప్పు కారం లేకుండా ఉండే ఆహారం. వీలైతే పులగం, ఎందుకంటే పులగంలో పెసరపప్పు ఉంటుంది. పెసరపప్పు వెంటనే శరీరానికి వంట పట్టి కావాల్సిన శక్తిని, మాంసకృత్తుల్ని ఇస్తుంది. బియ్యం ఉన్నాయి, బియ్యం ఏమో కార్బోహైడ్రేట్ని ఇస్తుంది, పిండి పదార్థాన్ని. ఈ రెండు ఉంటే నీరసం రాదు. ఇవి బాగా అరగడానికి, వంట పట్టడానికి నెయ్యి, రుచిగా ఉండడానికి బెల్లం, పోషకాలన్నీ ఉండడానికి చాలు. ఇది ఆ 3 నుంచి 6 నెలలు పాటించినట్టయితే వయసుతో సంబంధం లేకుండానే గైనిక్ ప్రాబ్లమ్ సెట్ అయ్యేటప్పుడు ప్రారంభంలోనే ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్లో ఎక్కువ సమస్యలు రావు. రైట్. చాలా సంతోషం అమ్మ, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ.